हरिः ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव ఫారం ఫర్ ట్రూత్ సేకర్స్ సత్యాన్వేషకుల బృందం పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా
సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ ఇన్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ద్విజన్ ప్రథమ భాగము తాళపత్ర ధ్యాన గ్రంథములోని 7 స్టాంజర్స్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం గ్రంథ పఠనము అధ్యయనము అవగాహన ఆత్మదర్శనము కార్యక్రమం 320వ పాఠము 17/2/2026 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోవ్నా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు వాటి మూలము గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఎ జ్ఞానయోగి అని మేడం బ్లవట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. అంటే ఎప్పుడు అవుతాం? మనం సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నాం. మనం ఇది ఎప్పుడు అయ్యేటట్టు జ్ఞానయోగిగా ఇది వింటున్న క్షణంలోనే జ్ఞానయోగిగా అయ్యాం. ఇంకా మరలా మరలా వినటం ఎందుకంటే అది అలాగ నిలబడటం కోసం, జ్ఞానయోగిగా నిలబడటం కోసం, మళ్ళా మర్చిపోకుండా ఇట్లా జరుగుతుంది. ఇంకా మనం అవ్వలేదు అన్నట్టు కాకుండా మనం అయాం అది అయాం అంటే అయాం అని కూడా అనుకోవచ్చు ఇంగ్లీష్లో. నేనుగా మారటమే. ఇప్పటి వరకు నేనంటే వేరు వేరు అర్థాలుగా చెప్పుకుంటున్నాం. నేను దేహము, ఆలోచన నేను, ఇట్లాగా వీటన్నిటికీ నేను కలుపుతూ ఉన్నాము. ఇప్పుడు అసలైన నేనుగా అయాముగా మనం మారటమే జ్ఞానయోగి. ఇట్లా అయి ఉన్నాం. మళ్ళీ అది మర్చిపోకుండా వీటిని వింటూ ఉన్నాం. అయితే ఈ వినడం అనేది మన కోసం కాదు. నేను వినడం లేకపోతే చెప్పడం ఉండదు. ఇక్కడ తమాషా ఏంటంటే ఇద్దరు ఉండాలి. చెప్పేవాడు ఉండాలి అంటే వినేవాడు ఉండాలి. వినేవాడు ఉండాలి అంటే చెప్పేవాడు ఉండాలి. దాన్ని ఎవరికి వాళ్ళు చెప్పేవాడు వాడు ఏదో మాట్లాడుకుంటూ కూర్చున్నాడు అనుకోండి,
ఇదంతా చెప్తూ నేను ఒక్కడిని కూర్చున్నాను. అది చుట్టూ ఎవరైనా చూసి వీడికి ఏదో పిచ్చి పట్టిందని పిచ్చాసుపత్రికి తీసుకెళ్తారు. సరే వినేవాడు. ఏదో వినపడుతుందండి అని అట్లాగా కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాడనుకోండి. వీడేదో తేడాగా ఉన్నాడు అని అనుకుంటారు. కాబట్టి ఆ ప్రమాదం లేకుండా చెప్పేవాడు, వినేవాడు. ఇద్దరము ఇక్కడ ఉంటే. అయితే దేనికోసం ఇది? మన కోసం కాదు. మన కోసమైతే ఇంకా మన జ్ఞానయోగిగా అయిపోయినట్టు. మనం ఎప్పుడైతే విన్నామో మొట్టమొదటిసారిగా జ్ఞానయోగిగా అయ్యాం. ఇప్పుడు ఇదంతా దేనికోసం అంటే, ఈ సమస్త మానవాళి ఆ విధంగా జ్ఞానయోగిగా అవటానికి. జ్ఞానయోగి అంటే ఒకడే ఒక్కడుగా అవటం కోసం. ఇది మన ద్వారా బయటకి ఈ స్పేస్‌లోకి, ఈ చోట్లోకి ప్రసారం అవుతుంది ఆ శబ్ద తరంగాలు. అవి సమస్త మానవాళి మీద ప్రభావం చూపించడం కోసం. వాళ్ళు మర్చిపోయిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవటం. దానికోసం ఈ ప్రయత్నం. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్‌ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము, ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్‌ను తెలుసుకుంటూ, ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్‌ని యందు ప్రవేశించి, ద సీక్రెట్ డాక్టర్‌గా స్వస్థితి యందు మేల్కొల్పుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్, vibrant in every atom. Oh, hidden light shining in every creature. Oh, hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాండర్డ్ 2లో 2వ భాగంలో ఉన్నాం. దానికి సంబంధించి మొదటి సంపుటంలోనే పార్ట్ 2 అంటే సంకేత విద్యల పరిణామానికి సంబంధించిన విషయం కూడా చూడండి. దాంట్లో ఉన్న ఒక అధ్యాయం కేయాస్, థియాస్, కాస్మాస్ అని మనకి సూచించడం జరిగింది. ఇప్పుడు అది చూస్తూ ఉన్నాం మనం. నిన్న కొంత చెప్పుకున్నాం. ఈ స్పేస్ మొత్తానికి స్పేస్ అనేది మనకి ప్రవేశపెట్టబడింది. అంతకుముందు స్పేస్ గురించి అక్కడ చెప్పలేదు. ఫస్ట్ స్టాండర్డ్‌లో అంతా ఏమీ లేవు అన్నట్టుగా వచ్చేసింది. అంటే అంతకుముందు కుండలు ఉన్నాయి. అనేక రకాల సైజుల్లో, అనేక రకాల ఆకారాల్లో, అనేక రకాల పరిమాణాల్లో, రకరకాల ఆకారాలతో కుండలు ఉన్నాయి. ప్రళయ స్థితి వచ్చింది. మొత్తం కుండలన్నీ పగిలిపోయి, ఆకారాలు పోయి, మట్టి ముద్ద మిగిలింది. అంటే అది ఏ పదార్థంతో అయితే తయారు చేయబడిందో ఆ పదార్థం ఒక్కటే అక్కడ ఉంది. ఇదంతా ఎక్కడ జరుగుతుందనేది ఇప్పుడు మనకి స్టాండర్డ్ 2లో వస్తుంది. స్పేస్ అనేది మనకి ఆకాశము, చోటు. అంటే మనకు కనపడే ఆకాశం స్థూలానికి సంబంధించింది. దీనికి ఆధారమైంది సూక్ష్మ ఆకాశం ఉంది. ఈ రెండిటికి హద్దుగా ఉన్న చోట ఈ స్థూలం సూక్ష్మానికి వెళ్లకుండా కాపలా కాస్తూ దేవతలు ఉన్నారు అన్నట్టుగా మనకి చెప్పబడింది. కాపలా కాసే వాళ్ళు ఉన్నారు.
స్థూలం నుంచి సూక్ష్మానికి రాకుండా. రాకుండా అంటే సూక్ష్మానికి తగినట్టుగా వీళ్ళు పరివర్తన చెందిన తర్వాత దాంట్లోకి ప్రవేశించడం. ఇంకా అట్లా ప్రవేశించడానికి ఎవరు అనుమతి అక్కర్లేదు. స్థూలంగా ఉండి సూక్ష్మంలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తేనే కాపలాదారుడు అడ్డుకుంటాడు. అంతే తప్పితే ఇప్పుడు సినిమా హాల్ ఉంది. టికెట్లు కొని ఆ గేట్ దగ్గర ఉంటాడు. లోపలికి ప్రవేశించడానికి ఉన్న గేటు దగ్గర. వాడేంటి అందరినీ ప్రవేశపెట్టడు. టికెట్ చూడంగానే వెళ్ళిపోమంటాడు. వాడేమి అసలు అతనితో ఏమి మాట్లాడు. టికెట్ ఎవరైతే చూపించలేదో ఆగండి అంటాడు. టికెట్ లేకుండా లోపలికి వెళ్ళటానికి లేదు థియేటర్లోకి. థియేటర్లోకి వెళ్ళాలంటే టికెట్ ఉండాలి. అట్లాగా స్థూలం నుంచి సూక్ష్మానికి వెళ్ళాలి అంటే సూక్ష్మానికి సంబంధించిన పరివర్తన వాటిలో ఉండాలి. స్థూలాన్ని వదిలేయమని కాదు, స్థూలము ప్లస్ దీనికి ఆధారమైన సూక్ష్మాన్ని కూడా గమనించే స్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సూక్ష్మంలోకి వెళ్ళిపోవచ్చు. వాడిగా ఎవరు అడ్డు పెట్టరు. ఇప్పుడు ఇక్కడ ఏంటనమాట, మరి వీళ్ళు ఎందుకున్నారు దేవతలు ఈ సరిహద్దులో అడ్డంగా ఎవరు రాకుండా ఉండడానికి, ప్రవేశించకుండా ఉండడానికి అంటే స్థూలంలో ఉంటూ సూక్ష్మానికి వెళ్ళటానికి ప్రయత్నం చేసిన వాళ్ళని నిరోధించడం కోసం. అదే రాక్షసులు దేవతలతో యుద్ధం చేస్తున్నట్టుగా. అంటే వీళ్ళు సూక్ష్మంలోకి ప్రవేశించి దాన్ని కూడా ఆక్రమించాలని చూస్తున్నారు. సూక్ష్మంలోకి వెళ్ళడం అంటే ఆక్రమించడాలు ఉండవు. సమస్తము ఒక్కటే అన్న దానిలోకి వస్తాం, ఏకత్వ అనుభూతిలోకి వస్తాం. స్థూలంలో ఉంటే అనేకత్వంలోనే ఉంటాం. అనేకత్వం ఉన్నప్పుడు ఆక్రమించుకోవటం, అధికారం చలాయించడం ఇట్లాగా అన్ని వచ్చేస్తూ ఉంటాయి. బట్ ఈ భావంతోనే మనం సూక్ష్మానికి వెళ్ళినా కానీ దీన్నే అమలు చేస్తాం. అందుకుని రాకుండా అక్కడ సరిహద్దులో కాపలాగా ఉన్నారు. ఎవరు వాళ్ళు? డైరెక్టింగ్ యాక్టివ్ ఇంటెలిజెన్సెస్ అంటే ద గాడ్స్, ద ప్రజ్ఞలు, దేవతలు రిటైర్డ్ ఫ్రమ్ ఎనీ పోర్షన్ ఆఫ్ ఈథర్ ఇన్ అవర్ స్పేస్. ఇట్లా కాపలాగా ఉన్నవాళ్ళు. ఇది ఎవరు భావిస్తున్నారు? ఏన్షియంట్స్, ప్రాచీనులు ఈ విధంగా భావించారు. కన్సిడర్డ్ దట్ ఈవిల్కి ఎక్కడ ప్రారంభమైంది ఈవిల్ అన్నట్టుగా. రిటైర్డ్ ఫ్రమ్ ఎనీ పోర్షన్ ఆఫ్ ఈథర్ ఇన్ అవర్ స్పేస్, ద 4 realms of which they superintended అంటే 4 దిక్పాలకులు ఉన్నారు కదా మనకి. దిక్పాలకులే ఈ సూక్ష్మానికి స్థూలానికి కాపలాగా ఉన్నవాళ్ళు అని. 4 దిక్కులు, 4 మూలలు, ఊర్ధ్వము అధస్సు, మొత్తం 10 దిక్కులు అన్నట్టుగా. వీళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ ఆఫీస్ వదిలి, వాళ్ళ కుర్చీ వదిలి బయటకు వెళ్ళిపోయారు అనుకోండి విహారం చేయటానికి, కుర్చీ ఖాళీ అయిందా వెంటనే ఏం జరుగుతుంది? ద 4 realms which the superintendent అంటే పర్యవేక్షించేవాళ్ళు అని. సూపరింటెండెంట్ అని ఒక పదవి ఉంటుంది ఒక ఆఫీసు. మనకి ఆఫీసులో పదవి సూపరింటెండెంట్ అంటే పర్యవేక్షకుడు. ఒక 10 మంది గుమాస్తాల మీద పర్యవేక్షకుడుగా, వాళ్ళకి అధికారిగా ఒకడు ఉంటాడు. వాడిని సూపరింటెండెంట్ అంటారు. ఇక్కడ ఏంటి? సూపరింటెండెంట్ అంటే పర్యవేక్షించే వాళ్ళు, 4 దిక్కులకి దిక్పాలకులుగా ఉన్నవాళ్ళు. దెన్ దట్ పర్టికులర్ ప్లేస్ వాజ్ లెఫ్ట్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఈవిల్. ఎందుకంటే సృష్టి ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండాలి, ఎక్కడ కొరవ అనేది లేకుండా ఏదో ఒక దాంతో అది నింపబడి ఉండాలి. ఇప్పుడు ఒకడు ఇక్కడి నుంచి పక్కకు వెళ్ళాడంటే ఆ స్థానాన్ని ఇంకొకడు భర్తీ చేయాలి, ఇంకొక దాంతో భర్తీ చేయబడుతుంది అది. అట్లాగే ఇప్పుడు
ఈ కాపులో ఉన్నటువంటి దేవతలకి సంబంధించిన వాడు అక్కడ లేడు. అప్పుడు ఆ సీటుని, ఆ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారు? ఈవిల్. ఎందుకంటే వాడు బాధ్యత నుంచి పక్కకు వెళ్ళాడు, కర్తవ్యాన్ని నుంచి పక్కకు వెళ్ళాడు. ధర్మం, నియమ నిబంధనలు వీటికి అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా వెళ్ళాడు. ఆ వ్యతిరేకమే ఈవిల్గా ఇంకొకడు ప్రవేశించడానికి అవకాశం ఏర్పడింది. అదే ధర్మానికి అనుగుణంగా వాడి బాధ్యతకి సంఘం సంబంధించి వాడి బాధ్యతను నెరవేర్చడం అక్కడే ఉంటే ఈవిల్ రావడానికి అవకాశం లేదు. అంటే స్థూలం నుంచి ఎవరు రావడానికి అవకాశం లేదు. దట్ ప్లేస్ వాజ్ లెఫ్ట్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఈవిల్. ఆ ఖాళీ చోటుని ఏం చేసేసాడు? ఆ ఆఫీస్ని వీడు వచ్చేసాడు, ఈవిల్ వచ్చి భర్తీ చేశాడు, అంటే దాన్ని ఆక్రమించేశాడు. So called by reason of the absence of the good from it. మంచి అక్కడ లేకపోతే మంచి బదులు చెడు ఉంటుంది, చెడు లేకపోతే మంచి ఉంటుంది. ఏదో ఒకటి ఈ వ్యక్త సృష్టిలో నింపబడి ఉండాలి, మొత్తం నిండుగా ఉండాలి ఏదో ఒక దాంతో. కాబట్టి అక్కడ గుడ్ లేకపోతే ఈవిల్ వచ్చేస్తుంది, బ్యాడ్ వచ్చేస్తుంది, బ్యాడ్తో నింపబడుతుంది. ఇవన్నీ వేరుగా ఎక్కడెక్కడి నుంచో ఉన్నారని కాదు, మనకు కూడా దీన్ని అప్లై చేసుకోవటం, వ్యక్తిగతంగా ఒక్కడికి దీన్ని అప్లై చేసుకోవటం. మనలో ఎప్పుడైతే మంచి మాయమైందో ఆ స్థానంలో చెడు వచ్చేస్తుంది. అంటే మనలోనే మంచి ఉంది, ఈవిల్ ఉంది, గుడ్ ఉంది, ఈవిల్ ఉంది. గుడ్ మాయమైందంటే ద ఆబ్సెన్స్ ఆఫ్ ద గుడ్ ఫ్రమ్ ఇట్, దెన్ పొసెషన్ ఆఫ్ ఈవిల్. ఈవిల్ ఎందుకు వచ్చింది అంటే గుడ్ ఆప్షన్స్ వల్ల. The existence of spirit in the common mediator, the ether, is denied by materialism. The existence of spirit in the common mediator అంటే ఈ మధ్యవర్తిగా ఉన్నవాడు ఎవడున్నాడో, అంటే రెండిటికి మధ్యన కాపలాగా ఉన్నవాడు ఎవరున్నాడు. ఆ రెండిటి మధ్యన కాపలాగా అని అంటే అర్థం ఏంటి? రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఏది ఎక్కువ కాకుండా, ఒకటి ఆబ్సెంట్ అయిపోయి దాని స్థానంలో ఇంకొకటి పూర్తిగా ఆక్రమించడం అన్న కాకుండా, స్థూలంలోది స్థూలం, సూక్ష్మంలోది సూక్ష్మం, ఎట్లాగా దాన్ని బ్యాలెన్స్ గా ఉంచడము అనే దాన్నే కాపలాగా మనం అంటున్నాము. వాడు అట్లా కాపలాగా లేకపోతే బ్యాలెన్స్ తప్పుతుంది. బ్యాలెన్స్ తప్పేటప్పుడు కల్లా ఒకటి అప్పర్ హ్యాండ్ అవటానికి ప్రయత్నం చేస్తుంది. సాధారణంగా ఈవిల్ అప్పర్ హ్యాండ్ అవటానికి ప్రయత్నం చేస్తుంది, గుడ్ ఎప్పుడు అప్పర్ హ్యాండ్ అవటానికి ప్రయత్నం చేయదు. తమాషా ఏంటంటే మంచి ఈ మొత్తాన్ని ఆక్రమించేసేయాలి అని అనుకోదు. తన వరకు తను ఎట్లాగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రకృతి దీనికి అనుగుణంగా అది కదులుతూ ఉంటుంది ముందుకి. ఈవిల్ దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా మొత్తాన్ని ఆక్రమించేసేయాలి అని ఉంటుంది. ఎందుకంటే ఇది స్థూలానికి సంబంధించింది, అనేకత్వానికి సంబంధించింది ఈవిల్. అది ఏకత్వానికి సంబంధించింది. ఇంకా ఎవరి మీద అధికారం చెలాయిస్తాం అన్నట్టుగా ఒక్కటే కదా ఇక్కడ ఉంది.
అన్న భావనతో, ఏకత్వ భావనతో గుడ్ ఎప్పుడు కూడా మంచి అన్నది అప్రహెండ్గా ఉండటానికి ప్రయత్నం చేయదు, కలిసిపోయి ఉంటుంది. ఈవిల్ అంటే స్థూలానికి సంబంధించింది, అది అనేకత్వానికి సంబంధించింది కాబట్టి ఈ అనేకత్వంలో సాధారణంగా మనకి ఒకటి కన్నా మించి ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరి మీద నేను ఆధిపత్యం వహించాలి, ఇటువంటి లక్షణాలు, గుణాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. అందుకని ఎప్పుడైతే ఈవిల్ ఆ ప్లేస్ని, ఆ గుడ్ ప్లేస్ని ఆక్రమించిందో, ఇక వీడి యొక్క పథకాలని ప్రవేశపెడుతూ ఉంటాడు. అదే దేవదానముల యుద్ధాలుగా మనకి పురాణాల్లో నిరంతరము జరిగే దేవదాన యుద్ధాలు మనకి పురాణాల్లో చెప్పబడ్డాయి. కామన్ మీడియేటర్, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ద కామన్ మీడియేటర్. అంటే ఈ దేవతల్లో ఉన్నది ఏంటన్నమాట, స్పిరిట్, ఆత్మగా సంబంధించిన అనుభూతితో, ఆత్మానుభూతితో, ఏకత్వానుభూతితో అక్కడ వాళ్ళు ఉండడం వల్ల మీడియేటర్లో సామాన్యంగా ఉండేది ఏంటన్నమాట స్పిరిట్. ఈవిల్లోనూ స్పిరిట్ ఉంది, కానీ ఆ స్పిరిట్ యొక్క అనుభూతిని వీళ్ళు పొందటానికి లేదు. వీళ్ళు ఆ స్పిరిట్లో ఉన్న అనుభూతిని పొందితే వీళ్ళు గుడ్ అయిపోతుంది, ఈవిలకి లేదు. ఈవిలని ఎందుకు అంటున్నాం, ఆ ఆత్మకి సంబంధించినది అనుభూతి చెందకపోవటమే ఈవిల్. ఆత్మకి సంబంధించిన అనుభూతి పొందటం గుడ్. అది దేవతలు, ఇది రాక్షసులు అని మనం అలాగా చెప్పుకుంటూ ఉన్నాం. కామన్ మీడియేటర్, ది ఈథర్, అంటే ఆకాశము, ఈ స్థూలానికి సూక్ష్మానికి మధ్యన మీడియేటర్ లాగా ఈ ఆకాశం ఉంది. ఈజ్ డినైడ్ బై మెటీరియలిజం. కానీ ఈ విధంగా రెండు ఉన్నాయన్నది, ఈథర్ సూక్ష్మము స్థూలము అన్నది కాదు, ఉన్నది ఒకటే. అంటే స్థూలానికి సంబంధించిందే, మెటీరియల్ స్థూలానికి సంబంధించిందే ఉంది ఆకాశము. అంటే మనకి ఏదైతే కనిపిస్తుందో అంతవరకే, ఇక దాన్ని మించిన మనకి తెలియబడనది ఏదైతే ఉందో అది ఉంది, మనకి తెలియబడకుండా ఉన్నది ఏదో ఉంది అన్న విషయం కాకుండా ఈ భౌతికవాదం ఏంటి చేస్తుంది, మెటీరియలిజం మనకి ఏదైతే కనబడుతుందో అదే ఈథర్, ఆకాశము. స్థూలము లేదు, సూక్ష్మము లేదు, ఉన్నది స్థూలము అంతే. డినైడ్ బై మెటీరియలిజం. అట్లా సూక్ష్మానికి స్థూలానికి ఇది సరిహద్దుగా ఈ ఆకాశం ఉంది. మనకి ఎంతవరకు అయితే మనం చూస్తున్నాము అంతవరకు అది స్థూలం, అదే హద్దు. అక్కడి నుంచి సూక్ష్మం ప్రారంభమవుతుంది. మనకి ఎక్కడైనా సరే, వైకుంఠానికి వెళ్ళినా సరే మనకి తెలియబడుతుంది అంటే అంతవరకు స్థూలం, అదొక రేఖలాగా అయిపోతుంది. అక్కడి నుంచి సూక్ష్మము, నేను మనకు తెలియబట్టలేదు. అది ఆ తెలియబడనది, తెలిసేది, ఈ రెండింటికి సరిహద్దుగా ఉంది అది ఈథర్ అన్నది. కానీ దాన్ని ఏమంటున్నారు వీళ్ళు, అట్లా సరిహద్దుగా లేదు, ఉన్నదే ఆకాశం అంతే. అంటే సూక్ష్మం లేదు, స్థూలమే ఉంది, మనకు తెలిసేదే ఉంది, మనకి తెలియకుండా ఉన్నది లేదు అన్నట్టుగా మనం మెటీరియలిజం, ఈ భౌతికవాదం చెబుతోంది. అది అంగీకరించడం లేదు భౌతికవాదము. ఈ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్పిరిట్, ఈథర్లో ఉన్నటువంటి, ఆకాశంలో ఉన్నటువంటి ఆ స్పిరిట్ ని అంగీకరించడం లేదు వీళ్ళు భౌతికవాదులు. వై థియాలజీ మేక్స్ ఆఫ్ ఇట్ ఏ పర్సనల్ గాడ్. కానీ థియాలజీ అంటే దైవ సంబంధమైన శాస్త్రము, అంటే ఈ మొత్తానికి ఆధారమైన వాడు ఒకడు ఉన్నాడు,
వాడికి ఆధారం ఇంకొకటేది లేకుండా తనకి తను స్వయంగా ప్రకాశించేవాడు ఒకడున్నాడు. స్వయం ప్రకాశకుడు, మార్పులకు గురి కానివాడు ఒకళ్ళు ఉన్నారు. దానికి సంబంధించిన విషయాన్ని తెలియజెప్పేదాన్ని థియాలజీ. థియోసఫీ దాని నుంచే వచ్చింది. థియోసఫీ, థియో అంటే దైవానికి సంబంధించింది, ఆలజీ అంటే శాస్త్రం, దైవ శాస్త్రం, దైవాన్ని గురించి వివరించే శాస్త్రం థియాలజీ. దాని ప్రకారం ఏంటి, వైల్ థియాలజీ మేక్స్ ఆఫ్ ఇట్ ఏ పర్సనల్ గాడ్. అట్లా సరిహద్దుగా ఉన్నది, అక్కడ దేవతలు ఉన్నారు. ఒక వ్యక్తిగా మనం పర్సానిఫికేషన్ అని చెప్తున్నాం కదా. అంటే మొత్తాన్ని మనం వ్యక్తులుగా వాళ్ళని ఆ తత్వాలుగా ఏదైతే ఉన్నాయో, శక్తులుగా ఏవైతే ఉన్నాయో వాటిని మనకి గ్రహించడానికి వీలుగా, మనకు తెలియబట్టడానికి, తెలుసుకోవడానికి మనుషులుగా పెట్టాము అక్కడ. వాళ్ళకి ఆకారాలు, వాళ్ళకి సంబంధించిన శక్తులకి సంబంధించి వాళ్ళ యొక్క ఆభరణాలు, అలంకరణలు అవన్నీ. ఈ విధంగా ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు, ఒక దేవతగా అని థియాలజీ మనకి చెప్తుంది. ఆఫ్ ఇట్ ఏ పర్సనల్ గాడ్. అంటే అట్లాగే చెప్పడంలో ఈ మెటీరియలిజం ఏదైతే ఉందో, భౌతికవాదము, అట్లా వ్యక్తులు ఎక్కడ ఉన్నారు మనకి, ఉంటే కనపడాలి కదా అన్నట్టుగా వీళ్ళు వాదించటం. వ్యక్తులుగా లేరు, వాస్తవమే. ఇప్పుడు మనం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఇంకా అమ్మవారు, దేవతలు, అనేక రకాల దేవతలు, వీళ్ళందరూ ఎంతో మంది ఉన్నారు, వందలు వేల మంది. వీళ్ళందరికీ మనుషుల్లాగా మనం ఆకారాలు పెట్టాం. మళ్ళీ ఆ మనుషులతో పాటు రకరకాల జంతువుల ఆకారాలు కూడా చేర్చాం. మరి నరసింహస్వామి సగమేమో సింహం రూపము, మానవ రూపము, ఇట్లాగా అటు అన్ని పురాణ గాథల్లోనూ, ఈజిప్షియన్ అయినా, గ్రీకు, రోమను, అలాగే చాల్డియన్, మన వైదిక వేదానికి సంబంధించినటువంటి ఈ సనాతన ధర్మానికి సంబంధించిన పురాణ గాథలైన ఇట్లాగా మనం ఆకారాలతో, మనిషి ఆకారాలతో మనం మనిషి జంతువు కలిసిన ఆకారాలు ఇట్లాగా పెట్టుకోవడం జరిగింది. అది ఎందుకు అట్లాగా పెట్టాం, అట్లాగా లేరు కదా అని ఈ భౌతికవాదులు వాదించటం. కనపడాలి కదా వాళ్ళు ఉంటే అని. అవన్నీ ఏంటి, సంకేతంగా పెట్టినవి, అట్లా అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తిని మనం గ్రహించలేము. ఇప్పుడు గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాం. ఈ మొత్తం ఈ చోటంతా గాలి నిండి ఉంది. మన భూమి చుట్టూ, భూమి నుంచి ఒక 10 కిలోమీటర్ల మేర వరకు ఈ గాలి, ఈ వాయువు ఆక్రమించి ఉంది, వ్యాపించి ఉంది వాయువు. కానీ అది మరి మనకు కనిపిస్తుందా? ఊపిరి పీల్చుకోవటము ఆ స్పర్శ ద్వారానే తెలుస్తుంది తప్పితే అది ఉన్నట్టుగా మనకేం తెలియటం లేదు. అందుకని వాయుదేవుడు అని చెప్పి ఒక పర్సన్గా, ఒక వ్యక్తిగా పెట్టేసి ఆయన యొక్క శక్తియుక్తులు, గుణగణాలు, వాటికి సంబంధించింది ఏవేవైతే ఆ శక్తికి సంబంధించినవి అవన్నీ ఒక ఆకారంగా ఇక్కడ తీర్చిదిద్దాం. వాయుదేవుడు అన్నట్టుగా, అగ్నిదేవుడు. అట్లా ఈ థియాలజీ ఆ మాదిరిగా మనకి తీసుకొచ్చింది. అట్లా తీసుకురావడంలో ఉద్దేశం ఏంటి, మనం ఈ వాయువు మొత్తం మనం పరివ్యాప్తం అవ్వాలి. వాయువు మనం ఎక్కడైతే మన దగ్గర గాలి పీలుస్తూ వదులుతూ అంతవరకు మనకి స్పర్శగా తగులుతున్న గాలి, ఈ కొంత పరిమితమైనటువంటి గాలే కాకుండా, పరిమితమైనటువంటి వాయువే కాకుండా, ఈ పరిమితమైనటువంటి వాయువు దగ్గరే మనం వ్యాప్తమై ఉన్నాం.
అంతవరకే ఉన్నాం మనం. కానీ మొత్తాన్ని వ్యాపించిన వాయువు ఉంది. మన భూమి చుట్టూనే కాకుండా ఈ సమస్త సృష్టిని వ్యాపించిన వాయుతత్వం ఉంది. ఆ వాయుతత్వంలోకి మనం ప్రవేశించడానికి ఈ వ్యక్తిగా ఎవరైతే ఉన్నారో వాయుదేవుడు, ఆయన ఆధారంగా మనం మెట్టు ఎట్లాగైతే మరి పై అంతస్తుకెళ్ళాలి. మనం పైకి ఎగురుతున్నామా మనం? పై అంతస్తుకెళ్ళాలి. కింద నుంచి పై అంతస్తుకి, కింద నేల మీద నుంచి పై అంతస్తుకెళ్ళాలి మొదటి అంతస్తుకి. ఎట్లా వెళ్తున్నాం? మెట్ల ఆధారంగా వెళ్తున్నాం. అట్లాగా ఆ పై అంతస్తుని మనం పూర్తిగా వ్యాపించేసాం. ఆ పై అంతస్తుకి వెళ్ళిపోయాం. అదే కింద నేల మీద ఉంటే పై అంతస్తు ఎక్కడో దూరంగా ఉంది. అది మనది కాదు అన్నట్టుగా ఉంది. మనం పై అంతస్తుకు వెళ్ళేటప్పుడు కల్లా ఆ పై అంతస్తు అంతా మనదిగా అన్నట్టు అయిపోయింది. ఆ పై అంతస్తు అంతా వ్యాపించున్నాం అన్నట్టుగా అయింది. మరి ఎట్లాగ వెళ్ళాం? మెట్లు ఎక్కి వెళ్ళాల్సి వచ్చింది. మెట్లు ఆధారంగా వెళ్ళాము. అట్లాగే ఈ మొత్తం వాయుమండలాన్ని, ఈ సమస్త సృష్టికి సంబంధించిన వాయుతత్వాన్ని లోకి మనం ప్రవేశించాలి. వాయుతత్వంగా మారాలి అంటే ఆధారం ఇదిగో వాయుదేవుడు. ఒక ఆకారంగా మనం ఎదురుగా పెట్టేటప్పటికి దాన్ని ఆధారం చేసుకుని మొత్తాన్ని మనం పరివ్యాప్తం అవటం. అట్లా తీర్చిదిద్దారు ఈ రూపాలన్నిటిని. అంటే ప్రత్యేకంగా అక్కడ ఎవరు లేరు. వాస్తవం అది. మెటీరియలిజం భౌతికవాదులు చెప్పే వాళ్ళెవరు అక్కడ లేరు అన్నది బాగానే ఉంది. కానీ మరి వాళ్ళు లేరు అంటే మెట్లు లేవు. మెట్లు ఎక్కడున్నాయి? లేవు మెట్లు. మెట్లు అక్కర్లేదు అని అంటే పైకి ఎలా మనం? పై అంతస్తుకి ఎలా వెళ్తాం? సరే మెట్లు లేకపోతే లిఫ్ట్ అంటావు. లిఫ్ట్ కావాలి కదా! లిఫ్ట్ అదే నా ఆధారమే కదా మనకి. ఏదో ఒకటి ఆధారంగా మనం పైకి వెళ్తాం. దానికి ఇట్లాగా ఈ థియాలజీ, ఈ పౌరాణిక గాథలన్నీ కూడా ఆ మాదిరిగా రూపొందించబడ్డాయి. ఆ మాదిరిగా మనకి ఆ విగ్రహాలు మనకు అందుబాటులోకి వచ్చినాయి. ఆ విగ్రహాలను మనం పూజించడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, అర్చన చేయటం ద్వారా మొత్తాన్ని అది ఏ విగ్రహాన్ని మనం పూజిస్తున్నామో, ఆ విగ్రహము దేనికి ప్రతీకగా ఉందో, ఆ మొత్తంలోనూ పరివ్యాప్తం అవుతాం దాని ద్వారా, ఆ విగ్రహం ద్వారా. ఆ విషయం మనకి గమనికలోకి లేకపోవడం వల్ల అందుకనే మనకి విగ్రహారాధన అక్కర్లేదు అనే అదొక వాదం బయలుదేరింది. అట్లాగే భౌతికవాదులు, నాస్తికులు ఇవి ఎవరు లేరు ఈ మాదిరిగా అని చెప్పి వాళ్ళు దాన్ని వ్యతిరేకించటం, కాదంటం, లేదనటం, తిరస్కరించటం. కాబట్టి వాళ్ళేంటి ఈథర్‌లో ఉన్నటువంటి ఈథర్ లో ఉన్నటువంటి ఆ స్పిరిట్ ఆత్మతత్వాన్ని వాళ్ళు అంగీకరించడం లేదు. కానీ థియాలజీ మేక్స్ ఆఫ్ ఇట్ ఏ పర్సనల్ గాడ్. ఆ ఆత్మకి బదులుగా మనకొక విగ్రహాన్ని, ఒక ఆకారంతో కూడినటువంటి, ఒక మానవ ఆకారంతో కూడినటువంటి దేవతని మనకి మన ముందు ఉంచింది థియాలజీ. బట్ ది కబలిస్ట్ హోల్డ్స్ దట్ బోత్ ఆర్ రాంగ్. అంటే కబలిస్ట్స్ అని కబాలా శాస్త్రం అని ఒకటి ఉంది. ఈ క్రిస్టియానిటీ కన్నా ముందు జుడాయిజం అంటే యూదు మతం. ఆ యూదు మతానికి సంబంధించిన దాంట్లో రహస్యార్థాలు వాటిని పరిశీలిస్తూ అనుభూతి చెందుతూ ఉన్న వాళ్ళు కొంతమంది కబాలా అనే శాస్త్రాన్ని దాన్ని అభివృద్ధి పరిచారు వాళ్ళు. ఆ కబాలా శాస్త్రం నేర్చుకున్న వాళ్ళు దాని గురించి దానికి తగ్గట్టుగా మాట్లాడే వాళ్ళు కబాలిస్ట్స్ అంటాము. ఆ కబాలిస్ట్స్ వాళ్ళు ఏమంటారు? దట్ బోత్ ఆర్ రాంగ్. అంటే మెటీరియలిజంతో ఉన్నటువంటి భౌతికవాదులు ఏదైతే ఆత్మని అంగీకరించడం లేదో, ఈ థియాలజీ వీళ్ళు దేవుణ్ణి ఒక విగ్రహానికి పరిమితం చేశారు. కాబట్టి ఈ 2 పొరపాటే, తప్పే అని కబాలిస్ట్స్ వాదిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు
ఈ ఆకారాన్ని ఇవ్వడంలో ఇట్లాగే ఉంటాడని చెప్పట్లా వాళ్ళు. అది అర్థం చేసుకోకుండా మనం ఈ మొత్తాన్ని ఆవరించడానికి ఆధారంగా ఇది మనం పెట్టుకున్నాం ఇక్కడ. ఈ విగ్రహాన్ని ఎంతవరకు ఆ ఎలిమెంట్స్ సేవ ముఖ్యంగా సరే మనం పంచభూతాలు అనుకుంటున్నాము ఎలిమెంట్స్ 5 ఎలిమెంట్స్ అని. ఆ 5 ఎలిమెంట్స్ సూక్ష్మంగా ఉన్నది స్థూలంగా ఇక్కడ మనకి ఆకాశంలో మనకి దర్శనం ఇస్తుంది. మనకి ఆకాశంగా అది ఆ ఎలిమెంట్స్ యొక్క ఆ 5 ఎలిమెంట్స్ యొక్క వ్యక్త రూపము, స్థూలంగా ఉన్నటువంటి వ్యక్త రూపము, పదార్థమయంగా ఉన్నటువంటి మ్యాటర్గా ఉన్నటువంటి స్థూల రూపంగా ఆకాశం ఉంది. అంటే ఫోర్సెస్ అక్కడ ఉన్నాయి, వేరియస్ ఫోర్సెస్, వేరియస్ ఎలిమెంట్స్ ఇట్లాగా ఉన్నాయి అని వీళ్ళేంటి శాస్త్రంతో చెప్పం. అంటే శాస్త్రీయంగా ఇప్పుడు సైన్స్కి వెళ్ళామనుకోండి, దేవుడి పేర్లు ఎక్కడ ఉండవు కదా, మనకి దేవతల పేర్లు ఎక్కడ ఉండవు, శక్తుల పేర్లే ఉంటాయి. ఫోర్సెస్, సెంట్రిఫిగల్, సెంట్రిపెటల్, అంటే కేంద్రానికి వేసి వెళ్ళేది ఒకటి, కేంద్రం నుంచి పరిధికేసి వెళ్ళేది ఒకటి, అట్లా విరుద్ధ శక్తులు, అట్లాగా వాటికి పేర్లు వేరువేరుగా ఉంటాయి. మనుషుల పేర్లతో అక్కడ ఉండవు. అట్లా కబలిస్టు కూడా శాస్త్రీయంగా చెప్పడానికి వాళ్ళు ప్రయత్నించారు, వాళ్ళ పేర్లు లేకుండా, ఆకారాలు లేకుండా. ఇప్పుడు ఎలిమెంట్ ఉంది, దానికి ఆకారం ఏది? మరి థియాలజీకి వచ్చేటప్పటికల్లా అన్నిటికీ ఆకారాలు పెట్టడం ఏమవుతుంది మనకి, మనం దాన్ని మొత్తాన్ని గ్రహించడానికి ఎందుకంటే మనం పరిమితంగా ఉన్నాం. కాబట్టి పరిమితంగా ఉన్న వాళ్ళకి అపరిమితాన్ని ఎలాగ తీసుకోగలం, మనం గ్రహించలేం అపరిమితాన్ని. మనం ముందు గ్రహించడానికి పరిమితం. పళ్ళెంలో అన్నం ఉంది, మొత్తం తినేస్తాం మనం. ఒక్క ముద్దే, మనం ఒక్కొక్కసారికి ఒక్కొక్క ముద్దే, అంతవరకే మనకి పరిమితం. బకాసురుడైనా మళ్ళీ ఒక్కొక్క ముద్దే వాడు, కాకపోతే మనం తినే ముద్దకి కన్నా 100 రెట్లు తినొచ్చు వాడు. బట్ మొత్తాన్ని ఒకసారి మింగడు వాడైనా, బకాసురుడైనా ఒక్కొక్క ముద్ద. కాబట్టి మనకి తగినట్టుగా
ఈ థియాలజీ మనకు అందుబాటులోకి తెచ్చింది. వాటికి ఒక ఆకారం ఇచ్చి, ఒక ఆకారం కూడా మళ్ళీ వేరే వేరే ఆకారాలు పెడితే మనకన్నా తక్కువ జంతువులకి పెట్టామనుకోండి, కొంచెం తక్కువగా చూస్తాం వాటి. అంటే జంతువుల కన్నా మనం మించిన వాళ్ళము అన్నట్టుగా. అందుకని మానవుడిది, ఆ మానవుడిది కూడా ఎవరో నీరసంగా ఉండి బక్క చిక్కినోడు ఉండవు కదా దేవతల ఆకారాలు. బలంగా, ఎత్తుగా, బలిష్టంగా అట్లా ఉంటే మనకి చూడటానికి, దాని వైపు చూడటానికి మనకి ఆనందంగా ఉంటుంది. మనకన్నా గొప్పగా ఉండాలి, మనలాగా ఆకారం. అందుకని అట్లాగా ఆకారాలతో మనకి అందించారు అవి. అయితే కబలిస్టులు ఏమంటారంటే అట్లాగా వద్దు, అది తప్పే. అసలు స్పిరిట్ అన్నదే లేదు, ఉన్నది మనకి ఏదైతే కనిపిస్తుందో అదే ఉన్నది, అంతే, పూర్తిగా మ్యాటర్ అంతే అని వాదించే భౌతికవాదులు, వాళ్ళు చెప్పేది తప్పే. వీళ్ళు థియాలజీ అందిస్తున్నటువంటి విగ్రహ రూపంలో అందిస్తున్నటువంటి ఒక ఆకారంగా, వ్యక్తిత్వ ఆకారంగా, వ్యక్తి రూపంగా అందిస్తున్నటువంటి వీళ్ళది పొరపాటే. ఉన్నదేంటంటే మొత్తం ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో ఈ సృష్టిలో, అవన్నీ భౌతిక రూపం దాలిస్తే ఇదిగో ఆకాశము, ఈథర్. అట్లా ఈథర్ గురించి వాళ్ళు చెప్పారు కబాలిస్ట్స్. ద బ్లైండ్ కాస్మిక్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్. ఆ కాస్మిక్ ఫోర్సెస్ కూడా బ్లైండ్ అంటున్నారు. మళ్ళీ అదొకటి చూడండి. మనకు ఇక్కడ ఏమంటే యాక్టివ్ ఇంటెలిజెన్సెస్, అంటే తెలిసి పనిచేయటం, ప్రజ్ఞలు. ఈ సృష్టి యొక్క అమెరికా కూర్పు తెలిసి, తమ యొక్క బాధ్యత ఏంటో తెలిసి, తమ కర్తవ్యం ఏంటో, ఇంత సృష్టిలో తమ కర్తవ్యం ఏంటో తెలిసి ఆ కర్తవ్యాన్ని ఆచరిస్తూ ఉండడం అనేది ఆ ఫోర్స్కి, ఆ తత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ దైవ విగ్రహం, ఆ దైవ రూపం, ఆ దైవ మానవ రూపంలో ఉన్నటువంటి ఆ దైవం. అక్కడ బ్లైండ్ లేదు, తెలిసి తన కర్తవ్యం ఏంటి అంటే, సృష్టి యొక్క అమరక ముందు మనకేం తెలియాలి? మనం ఎక్కడున్నామో దాని గురించిన విషయం ఉండాలి, అవగాహన. దాని గురించి అవగాహన ఉంటే దాంట్లో మనకి సంబంధించిన బాధ్యత ఏంటి, మన కర్తవ్యం ఏంటి మనకి వెంటనే తెలిసిపోతుంది. మన కర్తవ్యం గురించి మనకు ఎందుకు తెలియటం లేదు అంటే, మన దేంట్లో భాగమేనో దానికి సంబంధించిన అవగాహన లేకపోవడం వల్ల. ఇప్పుడు ఏంటి ఈయన అంటాడు, ఆ ఫోర్సెస్ అన్ని బ్లైండ్ అంటాడు కబాలిస్ట్స్. మరి బ్లైండ్ అయితే ఒక గుడ్డెద్దు చేలో పడ్డట్టు అని మనకు సామెత ఉంది. మరి అది మంచిదా? గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంటే మొత్తం ఆ చేలో ఆ పొలాన్నంతా నాశనం చేస్తుంది, ఆ పంటనంతా నాశనం చేస్తుంది. అది ఎటు వెళ్తుందో తెలియదు, అన్ని తొక్కేస్తూ వెళ్ళిపోతుంది గుడ్డెద్దు అయితే. మరి చూడకుండా అంటే మరి బ్లైండ్ ఫోర్సెస్ అంటున్నారు. ఎట్లా పడితే అలాగా పనిచేస్తాయి అవి, వాటికి తెలివితేటలు లేవు, ఎప్పుడు ఎలాగా ప్రవర్తించాలో తెలియదు వాటికి అన్నట్టుగా కబాలిస్ట్స్ ఆ మాదిరిగా దాన్ని వివరిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకంటే మనం అసలైన దాంట్లోకి వెళ్ళటం కోసం. ఇక్కడ ఒక విషయాన్ని ఎవరెవరు ఎట్లాగా అంటున్నారు అని కనుక మనం సేకరించామనుకోండి, అప్పుడు వెంటనే మనలో ఉన్న అసలైనది ఏదో ఉంటుంది మనకి. ఎవరికైనా కానీ మనం సత్యంతోనే ఉన్నాం కదా, ఆత్మతో ఉన్నాం మనం. ఆత్మ కానిదంటూ ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ వరుసగా వీడెట్లాగన్నాడు, వాడట్లాగన్నాడు, వీడెట్లాగన్నాడు అనేటప్పటికల్లా దాంట్లో ఉన్న లోటుపాట్లు తెలిసిపోతుంటాయి. ఇది కరెక్ట్‌గా లేదే, ఇది ఇట్లా కాదే, ఇది అన్న దాంట్లోకి మనం రావటానికి, ఒక స్పష్టమైన నిర్ణయంలోకి రావటానికి, స్పష్టంగా దాన్ని దర్శించడానికి, అసలైంది ఏదో ఉందో దాన్ని దర్శించడానికి ఇది ఉపయోగపడుతుంది మనకి. అందుకనే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని చోట్ల, అన్ని మూలల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమన్నా అంటున్నారు, ఏ సిద్ధాంతాలు చేశారు వాళ్ళు
అని అవన్నీ మనకి చెప్పడం చూస్తూ ఉన్నాననమాట. could represent but matter the blind cosmic forces of nature. అంటే వీళ్ళేంటనమాట సూక్ష్మంగా ఉన్న శక్తులే స్థూలంగా మారి ఇక్కడ ఆకాశంగా మనకు కనిపిస్తుంది అని చెప్పడం జరిగింది. అయితే ఆ కాస్మిక్ ఫోర్సెస్, ఆ విశ్వ శక్తులు, విశ్వంలో ఉన్నటువంటి ఆ శక్తులు బ్లైండ్ అంటే తెలివితేటలు లేనికి అన్నట్టుగా బ్లైండ్ గురుడిగా ఉన్నట్టుగా ఉన్న శక్తులు అని ఆ బ్లైండ్ అనే పదం వాడారు కబాలిస్ట్స్. వైల్ స్పిరిట్ రిప్రజెంట్స్ ద ఇంటెలిజెన్స్ వైల్ డైరెక్ట్స్ దెమ్. కానీ ఎక్కడైనా కానీ 2 విభాగాలతో కూడుకుని ఉంటుంది. మ్యాటర్, స్పిరిట్. ఎక్కడని చూసుకున్నా కానీ మనం ఏ స్థాయిలో అయినా సరే ఫస్ట్ ఉండేది మ్యాటర్. మనకి తెలియబడుతుంది అంటే అది మ్యాటర్ అయి ఉండాలి. మ్యాటర్ కాకుండా తెలియబడటానికి అవకాశం లేదు. మ్యాటర్ ఉంది అంటే తనంతటిగా తను కదలదు. అది దాన్ని కదిపేది ఒకటి ఉంది, దాన్ని నడిపేది ఒకటి ఉంటుంది, అది స్పిరిట్. కాబట్టి 2 విభాగాలతో ఉంది. ఏది చూసినా కానీ సృష్టి మొత్తం కూడా. కాబట్టి ఇక్కడ వైల్ స్పిరిట్ రిప్రజెంట్స్ ద ఇంటెలిజెన్స్ విచ్ డైరెక్ట్స్ దెమ్. ఓకే, ఇంకా వీళ్ళు చెప్పింది పూర్తిగా బ్లైండ్ కాస్మిక్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్ అంటే అవి మ్యాటర్గా ఉంటూ, ఆ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి స్థూలంగా ఉంటూ, వాటిని నడుపుతున్నటువంటి స్పిరిట్ వాటిని నడుపుతూ ఉంది. ఆ శక్తుల్ని నడిపేది స్పిరిట్, ఆత్మ అని చెప్పి వాళ్ళు కబాలిస్ట్ చెప్పడం జరిగింది. అంటే ఈ మ్యాటర్ అండ్ స్పిరిట్ అన్న విభాగాన్ని వాళ్ళు గుర్తించి, అంటే ఒక విగ్రహాన్ని ఒక ఆకారానికి పరిమితం చేయకుండా ఏంటి ఓవరాల్ మొత్తంగా కలిపి చెప్పారు. ఏదైనా కానీ ఫోర్స్ ఉంది అంటే, శక్తి ఉంది అంటే, గాలి వీస్తోంది అంటే గాలి స్థూలానికి సంబంధించిన మ్యాటర్, పదార్థంతో కూడుకుని ఉంటుంది. కాబట్టి అది తనంతలో తను కదలేదు. బ్లైండ్ ఫోర్సెస్ అంటున్నారు. అనుకోండి, మ్యాటర్ ఎప్పుడు బ్లైండ్, తనంతలో తను కదలలేదు. దాన్ని కదిపేది స్పిరిట్. కాబట్టి ఆ కదులుతున్న వాయువుని ఎవరు కదులుతున్నారు? స్పిరిట్ కదులుతోంది, ఆత్మ కదులుతోంది అన్నట్టుగా వీళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి వైల్ స్పిరిట్ రిప్రజెంట్స్ ద ఇంటెలిజెన్స్ విచ్ డైరెక్ట్స్ దెమ్. ఆ విధంగా వీళ్ళు చెప్పారు అనమాట. ద ఆర్యన్, హెర్మటిక్, ఆర్ఫిక్ అండ్ పైథాగోరియన్ కాస్మోగనికల్ డాక్ట్రైన్స్. ఇంకా ఇప్పుడు మన సనాతన ధర్మానికి సంబంధించి ఆర్యులుగా ఈ ఆర్యులు చెప్పిన కానీ, హెర్మటిక్, అలాగే ఆర్ఫిక్, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా రకరకాల సిద్ధాంతాలు బయలుదేరినాయి ఈ సృష్టికి సంబంధించి ఈ విషయం చెప్పడంలో. అండ్ పైథాగోరియన్ కాస్మోగనికల్ డాక్ట్రైన్స్ యాజ్ వెల్ యాజ్ దోస్ ఆఫ్ శాంకోనియాథన్ అండ్ బెరోసస్ are all based upon one irrefutable formula. అందరూ కూడా చెప్పింది ఏంటంటే ఒకే ఒక ఫార్ములా, ఇర్రెఫ్యూటబుల్. మళ్ళీ ఆ ఫార్ములా కూడా ఇర్రెఫ్యూటబుల్ అనమాట, అంటే నిరాక్షేపణీయమైన. రెఫ్యూట్ అంటే ఖండించడం, ఇక ఖండించడానికి వీలు లేకుండా అనమాట. ఆ వాదన గనక మనం వింటే ఎస్ అని అనాల్సిందే కానీ అట్లా కాదనుకుంటానండి అంటానికి లేకుండా, ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా వీళ్ళందరూ
వీళ్ళు ఎవరెవరు ఏమేమన్నారు, ఆర్యన్ ఏమన్నారు, హెర్మటిక్ ఏమన్నారు, ఆర్ఫిక్ ఏమన్నారు, పైథాగరియన్ ఏమన్నారు, అలాగే శాంకోనియాకన్ అంటే ఏంటి, బెరోసిస్ అంటే ఏంటి, వీళ్ళు ఇచ్చినటువంటి ఆ ఫార్ములా ఏంటి, అవి రేపు మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. థ్యాంక్ యూ సార్. వాసుదేవ.